హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సోజు సంతోష్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇంక ఇక్కడ వచ్చేసి మమ్మీ పల్లీలు అయితే వేయించి పెట్టిందండి. నేను పల్లీలు వేయించి పెడితే నా చెయ్యి ఊరుకోబుద్ది కాదండి, నోట్లో వేసుకుంటూనే ఉంటా. మాక్సిమం చాలా మంది ఇలానే చేస్తారేమో నాకు తెలిసి. మమ్మీకి అయితే బెల్లన్నం తినాలనిపించిందంట, అందుకనే చేసుకుంటుంది. అన్నం కొంచెం ఉడకగానే అందులో బెల్లం వేసింది, ఆ పల్లీలను పౌడర్ చేసి అందులో వేస్తుంది అన్నమాట. పాలేసి కొంచెం ఉడికాక ఇంకా పల్లీల పొడి అయితే వేస్తుంది. నాకు ఈ బెల్లన్నం అంటే ఒకటి గుర్తొస్తుంది అండి. మా మమ్మీ చిన్నప్పుడు చెప్పేది కథ, పాలు పలుకులు బెల్లం, పాలు పలుకులు బెల్లం అనుకుంటూ వెళ్ళి మర్చిపోయి ఏదో చెప్పిండు అని ఆ స్టోరీ ఉంటది కదా. మా చిన్నప్పుడు బాగా చెప్పేవి ఆ స్టోరీస్. ఇంక ఇక్కడ మా అమ్మ అయితే బియ్యంలో బియ్యం వడ్ల గింజలు, ఇంకా నల్ల నల్లటి గింజలు ఉంటాయి కదా, అవన్నీ ఏరుతుందండి. పాపం అండి మా మమ్మీ, నిజంగా చెప్తున్నా, 4-5 డేస్ బియ్యంతోటే సరిపోయింది దానికి. వారం రోజులు ఉందండి, అందులో 4-5 డేస్ బియ్యంతోటే సరిపోయింది. అందులో ఫుల్గా ఉన్నాయి అన్నమాట అవి గింజలు. నా వల్ల కాలేదు, నేను కాసేపు చూసి నాకు మెడలు వస్తున్నాయి అంటే ఇంకా రోజు కొన్ని నేనే చూస్తాలే అని చెప్పింది. మా చెర్రి చూడండి ఎంత దర్జాగా పడుకున్నాడో, స్కూల్ నుంచి వచ్చి హ్యాపీగా పడుకున్నాడు. అమ్మమ్మ రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిల్లలు. మా మమ్మ ఉన్నన్ని రోజులు బాగానే ఉన్నారండి, హ్యాపీగా. ఇంకా మా చెర్రికి అయితే బుక్ కావాలంట. ఈ టైంలో చెప్పాడండి, ఇప్పుడు 8 అవుతుంది, ఇంకా లోపల షాప్ ఉంది, గ్రోసరీస్ దొరుకుతాయి అన్నమాట. అందులో అన్ని మనకు కావాల్సినవి అన్ని అయితే ఏం దొరకదు, ఇంకేమన్నా కావాలంటే బయటికి వెళ్ళాలి. మళ్ళీ వచ్చేసి థిన్ బుక్స్ ఉన్నాయండి, అందులో ఎక్కువ పేజెస్ బుక్స్ లేవు. మా చెర్రీకో ఎక్కువ పేజెస్ ఉన్న బుక్సే కావాలన్నాడు. ఇంకా బయటకు వెళ్ళినప్పుడు తెస్తాలే అని చెప్పాను. ఇంకా మమ్మీ పిల్లల కోసం అయితే లెమన్ రైస్ చేసింది లంచ్ బాక్స్ లోకి. ఇంకా కర్టన్స్ అయితే ఉతకమని చెప్పాను, ఇంకా తీయమంటే తీస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి 3-4 డేస్ షూట్ చేసిందేమో అండి నాకు తెలిసి. ఇంకొక బ్లాగ్ లోనే షేర్ చేస్తున్నాను, కొన్ని క్లిప్స్ అట్లా తీసానన్నమాట. ఇక్కడ వచ్చేసి మమ్మీ మసాలా పడుతుంది, ఆల్రెడీ వేయించేసింది మసాలా కావాల్సినవన్నీను. ఇంకా అన్ని పనులు పాపం మా మమ్మీతోటి చేయించుకున్నా. నేను చేసుకుందును కానీ ఎందుకో నాకు బద్ధకం అనిపించింది. మెల్లిమెల్లిగా చేసుకోవచ్చులే అని అనిపించలేదు నాకు. మా ఉన్నప్పుడే అన్ని చేయించుకోవాలనిపించింది. ఇంక ఇక్కడ వచ్చేసి బట్టలు ఆరేసామండి. ఇంకా డోర్ కర్టన్స్ ఆరేని తీసుకువద్దామని చెప్పేసి వెళ్ళాను. ఇంకా మా అమ్మాయి అయితే పట్టేసింది పొడి, ధనియాల మసాలా పొడి. ఇంకా డబ్బాలోకి అయితే ఎత్తుతుంది. మేము ఎక్కువ మసాలా తినమండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఎక్కువ తినను, మసాలాలు ఎక్కువ తినొద్దంటారు కదా. మమ్మీ వచ్చేసి బట్టలు చదువుకుంటుందండి ఇంకా ఇంటికి వెళ్ళడానికి. నాకైతే బాధ అవుతుంది, ఇప్పుడు వచ్చి 1 వీక్ అవుతుంది, దానికి కూడా వెళ్ళాలని లేదు, కొంచెం బాధగానే ఉంది. మా సంతోషం ఉన్నప్పుడే నేను మా మమ్మీ వెళ్తా ఉంటే కొంచెం బాధపడేదాన్ని, అంటే ఏడ్చేదాన్ని అన్నమాట. కళ్ళలోకి నీళ్ళు వచ్చేవి మా మమ్మీ వెళ్తా ఉంటే. ఇంక ఇప్పుడు మా హస్బెండ్ అక్కడికి వెళ్ళాడు, పిల్లలు నేను మాత్రమే ఉంటున్నాం. ఇంకా నాకు ఇప్పుడైతే ఫుల్గా ఏడుపు వచ్చింది, బాగా ఏడ్చానండి నేను. ఇంకెవరైనా మన తోటి ఎక్కువ రోజులు ఉండరు కదా, మా మమ్మీ కూడా ఉండగాని కొంచెం పని ఉందండి, అందుకే వెళ్తుంది. ఇంకా అప్పుడప్పుడు వస్తాలే అని చెప్పింది. ఇంకా పిల్లల కోసం అయితే ఎగ్ కర్రీ చేస్తుందండి ఇక్కడ. మా చెర్రీ ఆనియన్స్ వేస్తే తినడు, ఇంక ఇప్పుడు అవన్నీ ఏరివ్వాలి. మా హస్బెండ్ వెళ్ళిన ఒక 3 డేస్కే అండి సైకిల్ రిపేర్ వచ్చింది. అంటే ఆ బ్రేక్స్ టైర్కి రాకి ఆగిపోతున్నాయి అన్నమాట. ఇంకా మా తమ్ముడు కొంచెం పనుండి వస్తే వాడికి చూపించాను. ఇంకా తను మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లాడండి, రిపేర్ చేయించుకొని వచ్చాడు. నేను వాటర్ తెచ్చుకుంటానండి సైకిల్ మీద, అందుకే నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి తీసుకొని వెళ్ళాడు. ఇంకా తమ్ముడు అయితే వస్తూ చికెన్ తీసుకొచ్చాడు, చెర్రీ చికెన్ కావాలని చెప్పాడు. ఇంకా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారు కదా తీసుకురమ్మంటే, అయితే ఇంకా తమ్ముడే వెళ్ళి తీసుకొచ్చాడు. దూరం ఉంటది కదా, మళ్ళీ నేను నడుచుకుంటే ఇలా వచ్చేసరికి లేట్ అవుతుంది. ఇంకెప్పుడు తమ్ముడు వచ్చినా కూడా మా హస్బెండ్ లేకపోతే తమ్ముడినే తీసుకురమ్మని చెప్తా నేను. మా అమ్మ అయితే కర్రీ బాగా చేస్తుంది. మా అమ్మ ఇక్కడికి వచ్చిందంటే నేను ఏం కర్రీ చేయనండి, అన్ని మా మమ్మీతోనే చేపిస్తా, వెజ్ అయినా నాన్ వెజ్ అయినాను. చికెన్ అయితే ఉడుకుతా ఉందండి. ఇంకా రోజు వచ్చేసి సాటర్డే, మా మమ్మీ నాన్ వెజ్ తినదు, ఇంకెట్లాగో నేను కూడా తినను కదా, మా కోసం ఆలూ ఫ్రై అయితే చేసింది. ఇంకా మా మమ్మీ అయితే తింటుందండి, చాలా టైం అయిపోయింది అప్పటికే.
ఫైనల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయింది, అన్నం కూడా రెడీ అయిపోయిందండి. ఆల్రెడీ అన్నం వండేసిందండి, కానీ మా మమ్మీ గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోవడం వల్ల అన్నం అంతా మాడిపోయింది. ఇంకా మళ్ళీ మాడిపోయిన అన్నం ఎట్లా తింటామని చెప్పేసి మళ్ళీ ఆ బుడ్డ గిన్నెలో వండిందన్నమాట. ఎందుకో మా మమ్మీ పాపం ఆ రోజు పాలు పెట్టి మర్చిపోయింది, అన్నం పెట్టి కూడా మర్చిపోయింది. ఇంకా నెక్స్ట్ డే అయితే మా మమ్మీ వాళ్ళు వెళ్తున్నారు, రెడీ అయ్యారు, ఇంటర్సిటీకి వెళ్తున్నారండి. ఇంకా మా తమ్ముడు కొంచెం పని మీద వచ్చాడు కదా, మనకి కావాల్సినవి అన్నీ కొనుక్కొచ్చుకున్నాడు. వాళ్ళ సామాను కూడా బోల్డ్ అంతా అయిందండి. ఇంకప్పుడు వర్షాలు పడినాయి కదా, ఆ టైంలో కొన్ని ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యాయి, కొన్ని ట్రైన్స్ పార్షియల్గా క్యాన్సిల్ అయ్యాయి అని ఉంది అన్నమాట. ట్రైన్లో టికెట్ బుక్ చేసుకుంటా ఉంటే ఇంకా మమ్మీ వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళకి బాధేసింది పాపం. వెళ్ళి మమ్మీ పక్కకి కూర్చున్నారు. మా మమ్మీ కూడా చాలా బాధగా ఉంది వెళ్ళాలంటే. మా తమ్ముడు అయితే క్యాబ్ బుక్ చేస్తున్నాడండి. లోపల నుండి అస్సలు బుక్ అవ్వట్లేవండి, గేట్ దగ్గరికి వెళ్తేనే బుక్ అవుతున్నాయి. గేట్ దగ్గర ఒక 15 minutes వరకు ట్రై చేసాము, ఆ రోజు ఎందుకో క్యాబ్ బుక్ అవ్వలేదు. ఇంకా మమ్మీ వాళ్ళు ఆటో మాట్లాడుకుని అయితే వెళ్తున్నారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇవి కొనుక్కొచ్చుకొని తింటున్నారండి. నేను అప్పటికి చెప్పాను, వద్దురా ఇద్దరు కొట్టుకుంటారు, ఎవరి వాళ్ళే తినండి అంటే వాళ్ళు అస్సలు ఒప్పుకోరండి. ఇంకొక ప్లేట్లో పోసుకొని తింటున్నారు. ఎక్కువ ఇవే తీసుకుంటున్నారు ఈ మధ్యలో, ఎందుకంటే అందులో ఆడుకునే టాయ్స్ ఉంటున్నాయి అన్నమాట.